సో ఈ మధ్య కాలంలో చూస్తే రియల్ ఎస్టేట్ చాలా యాహ్! అంటే ఢమాల్ అయిపోయిందనే చెప్పాలి. మనం నిజం ఆల్రెడీ చెప్పాలి. 1 ½ ఇయర్ బ్యాకే దాన్ని ప్రిడిక్ట్ చెప్పారు. చేసాం. ప్రెడిక్షన్ మన వీడియోలోనే ఉంది. 1 చెప్పారు. ½ ఇయర్ ఉంది. బ్యాకే 1 చెప్పారు. ½ ఇయర్ డౌన్ అవుద్దని చెప్పాము. చెప్పారు. యాహ్! సో ప్రస్తుతం అదే జరుగుతుంది. ఇక హైడ్రా ఇంపాక్ట్ అయితే చెప్పక్కర్లేదు. అవును. మన కళ్ళ ముందు ఎప్పుడు మనం కోటీశ్వరులం అనుకుంటే ఎప్పుడు ఏ సెకండ్‌లో అయిపోతుందో ఇల్లు కూలిపోతున్నాయో అర్థం కావట్లేదు. పాపం మొన్న ఒకతనైతే దానికి ఇంకా తోరణాలు కూడా ఇంకా తీయలే. ఆ! కొత్త ఇల్లు గృహప్రవేశం గృహప్రవేశం అయిన నెక్స్ట్ డేనే అయిపోయింది కూల్ పాపం. చేశారు. అసలు ఇంత దారుణాతి దారుణమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. పాపం ఎవరి అయినా అదే బాధ మనకొస్తే మనం బాధపడమా? అండ్ ఇంకా ఇలాంటిది ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ఏం లేదమ్మా, జూన్ మాసం నుంచి స్లోగా మళ్ళీ రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది. అవునా గురుగారు? 2025 జూన్ నుంచి. ఆ, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇది చాలా మందికి గుడ్ న్యూస్ అని చెప్పాలి నిజంగా. చెప్పుకోవచ్చు. ఆ, ఎందుకంటే కేతువు ఇంతకాలము మనకి ఎప్పుడైతే కన్యా రాశిలో ఉన్నాడో, కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు భూతత్వ రాశిలో ఉన్నందుకు ఒక సంవత్సరంన్నర నుంచి స్ట్రక్ అయిపోయింది. మ్మ్. ఇది మీరు గమనిస్తే కనుక 1 ½ ఇయర్ నుంచి స్ట్రక్ అయిపోయి, అంతకుముందు బాగా భూమిగా ఉంది. అవును. 1 ½ ఇయర్ నుంచి ఎప్పుడైతే కేతువు కన్యా రాశిలోకి వచ్చాడో ఆగిపోయాయి భూములన్నీ, భూతత్వ రాశిలో ఉంది. మ్మ్. ఇప్పుడు ఈ కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అవును. ఈ సింహరాశిలోకి వెళ్తున్నందుకు భూములు మళ్ళీ స్లోగా డెవలప్ అవుతాయి, ఆ. మంచి రేట్ వస్తూ ఉంటుంది. మ్మ్. రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే కేతువు అక్కడికి వెళ్తున్నాడో మనకి ఇప్పుడు ఈ గోల్డ్ రేట్ చూడండి, దాదాపుగా 1,00,000కి దగ్గరలోకి వచ్చేస్తుంది. అవును. ఇక్కడ నుంచి కొంత ఆగుతూ ఉంటుంది. ఆగుద్దా తగ్గే అవకాశం ఉందంటారా? ఆగే అవకాశం, కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. మ్మ్. అంటే ఈ 1,00,000కి మించి వెళ్ళిపోవడం అనేది కొంచెం కష్టం ఇక్కడ నుంచి. అంటే ఎంతైనా మీకు నెక్స్ట్ కుజుడు కూడా వస్తున్నాడు. కుజకేతు కలయిక వల్ల ఏమిటంటే ఈ జూన్ మాసంలో, ఈ జూన్ జూలై మాసాల్లో మీరు చూసినట్లయితే మే మాసంలో మనం చెప్పుకున్నాం, ఏప్రిల్ మే మాసాల్లో పేరుకి ఎండాకాలమైన వర్షాలు పడతాయి అనుకున్నాం. అవును. గత పడుతున్నాయి కదా. వీడియోలో వర్షాలు పడ్డాయి. అయితే జూన్ జూలైలో మీరు గమనిస్తే కనుక ఎండలు పెరుగుతాయమ్మా బాగా. ఇదేంటి ఎండాకాలం అయిపోతుంటే ఎండలు పెరగడం ఏంటి అనిపిస్తుంది, కానీ ఇక్కడ పెరుగుతాయి. మీరు గమనించండి. ఎందుకంటే సింహరాశిలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు, కేతు ఎంటర్ అవుతున్నాడు. వీళ్ళిద్దరూ కలుస్తున్నారు. మ్మ్. కలిసినప్పుడు జరిగేవి ఏమిటి అంటే, ఇక్కడ ఒక రకమైనటువంటి బాంబు, మ్మ్. అంటే వేరే వేరే దేశాలు, ఇప్పుడు ఉక్రెయిన్, రష్యా, ఈ రకరకాల దేశాలు కొట్టుకుంటున్నాయి. మన ఇండియాకి ఏం ప్రమాదం లేదు, కానీ ఈ ఉక్రెయిన్ లాంటి దేశానికి ఒక ఉష్ణ సంబంధంగా, అంటే ఒక వేడిగా, ఒక సూర్యుడి మీద ఎంత వేడి ఉంటుంది, ఒక 6,000 సమ్ హీట్ ఉంటుంది అంట. ఆ, అందులో ఒక 50% ఆఫ్ హీట్తో కూడుకున్నటువంటి ఒక బాంబ్స్ లాంటివి రకరకాల దేశాల మీద వేయడం. మ్మ్. అక్కడ ఉండే ప్రజలు ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో 3 రాసులు తిరుగుతాడు ఆహా. ఈ యొక్క గురువు. అందుకని కొంచెం ప్రజలు అటు ఇటు పరుగులు తీయడం, కొన్ని ప్లేసెస్లో పవర్ కట్స్ అయిపోవడం, అసలు చీకట్లోకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి. కొంచెం బాంబు పేలుళ్ళు ఇట్లాంటివి కొంచెం ఉన్నాయి. అది కాకుండా పుణ్యక్షేత్రాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ 1 ½ ఇయర్. అందులో ముఖ్యంగా ఈ 2 months కూడా మ్మ్. మన ఇండియా లాంటి ప్రదేశాల్లో కొంచెం స్లీపర్ సెల్స్ వల్ల పుణ్యక్షేత్రాలు. యాక్చువల్గా నేను ఈ సంవత్సరం ఎందుకు విశ్వవసునామ సంవత్సరంలో పార్టీల్లో విభజన ఎందుకు జరుగుతుంది అన్నానంటే, కేతువు వెరీ క్లియర్లీ సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ సంవత్సరానికి అధిపతి రవి, విశ్వవసునామ సంవత్సరానికి రవి అధిపతి అయిన ప్రదేశంలో కేతు ఎంటర్ అవుతున్నందుకు రవి రాజకీయాలకు కారకుడు కాబట్టి రాజకీయాల్లో విభజనలు ఏర్పడతాయని చెప్పడం ముఖ్యంగా తెలంగాణలో అది మనం చూస్తూనే ఉన్నాం. జరుగుతుంది, చెప్పుకున్నాం. ఆ రకంగా విభజన అనేటువంటిది జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే కొంచెం ఈ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉండాలి. అయితే ఏది జరిగే సంఘటనలు మీరు ముందే ప్రెడిక్షన్ ద్వారా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కమింగ్ సూన్ తొందరలో అంటే గ్రహాల కంజంక్షన్స్ కానీ ఏమైనా ఇబ్బందికర వాతావరణాలు లేదా మంచి జరగబోయే అంశాలు కానీ ఏమైనా ఉన్నాయంటారా? ఒకటి, బుధుడు ఎప్పుడైతే గురువుతో కలవబోతున్నాడో మ్మ్. జూన్ 6వ తేదీ నుంచి సంథింగ్ కలుస్తున్నాడు. జూన్ 6 నుంచి జూన్ 23 వరకు కలుస్తున్నాడు. కొంచెం షేర్ మార్కెట్లో, ఇప్పుడు గతంలో మనం చెప్పుకున్న షేర్ మార్కెట్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. ఎందుకంటే మీన రాశిలో బుధుడు ఉన్నాడని చెప్పుకున్నాం అప్పుడు. సో మీన రాశి బుధుడు వల్ల చాలా ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు నెక్స్ట్ మిథునంలోకి వస్తున్నాడు, గురువుని కలుస్తాడు నెక్స్ట్ జూన్ 6వ తేదీ నుంచి. ఎప్పుడైతే జూన్ 6వ తేదీ నుంచి కలుస్తాడో ఆ జూన్ 6 నుంచి 23 మధ్యలో కొంచెం బాగా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి వాళ్ళకి. షేర్ మార్కెట్ వాళ్ళు ఇంతమంది కలిసి వచ్చింది, షేర్ మార్కెట్ పూర్తిగా తెలుసు అనుకునేటువంటి వరకు అక్కడ కొంత లబ్ధి ఇస్తాడు. అక్కడ కొన్ని సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి, అదొకటి ఉంది. బట్ ఏదైనా ఈ కుజకేతువుల కలయిక అనేటువంటిది జూన్ మాసంలో ఉంది కాబట్టి జూన్ జూలై మాసాల్లో కొంచెం కొన్ని దేశాల్లో చాలా పార్ట్ నాశనం అవ్వడం కానివ్వండి, ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయా దేశాల్లో మన తెలుగువారు ఎవరైనా కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, గణపతిని తలుచుకోవడం వాళ్ళ కొంత రక్షణ శక్తిని ఇస్తుంది వారికి. ఫైనల్గా గురుగారు, ఇందాక మహిళలకి కాస్త ఇబ్బందికర వాతావరణం వచ్చే అవకాశం ఉంది అన్నారు కాబట్టి మహిళల కోసం ఒక మంచి పరిహార మార్గం ఏం లేదమ్మా, ఎప్పుడూ కూడా
ఎప్పుడైనా మీరు గమనించండి, అంటే మొత్తం మీరు ఇప్పటివరకు జరిగినటువంటి స్త్రీల మీద అగాత్యాలు కావచ్చు ఇటువంటివన్నీ చూసుకుంటే కనుక కేతువు శుక్రుడు కంజంక్షన్స్లోనే జరుగుతాయి, లేదా 159 యాక్సెస్లో. నేను ఏం చెప్తానంటే ఇలా ఉన్నప్పుడు ఒక్కసారి మీరు ఇంట్లో బయలుదేరేకుండా గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా మీ ఇష్టదైవం తలుచుకొని బయలుదేరండి. ఎవరైనా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఆ రకంగా స్త్రీమూర్తి కావచ్చు, పురుషుడు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా తలుచుకొని మనస్ఫూర్తిగా బయలుదేరితే ఆ దేవతా శక్తి మీరు ఇంటి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు మీతోనే ఉంటుంది. ఇది ట్రూ. రక్షణ చేస్తుందమ్మా.